ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, థర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సివియర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అనురాగ్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి టాప్ 20 కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఇందులో మనం డీటెయిల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఇందులో జేఈ అడ్వాన్స్ ద్వారా క్వాలిఫై అవుతారు. ఇది ఆల్ ఇండియన్ ర్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో సిఎస్సికి వచ్చేసి 600 నుంచి 700 వరకు ర్యాంక్స్ ఉంటే సిఎస్సిలో సీట్స్ అనేవి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి 850 to 900 మిడిల్లో ఉండాలి ర్యాంక్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 2000 ర్యాంక్, మెకానికల్ ఇంజనీరింగ్కి 3000 to 3500 ర్యాంక్, సివిల్ ఇంజనీరింగ్కి 4500 to 4800, బయోమెడికల్ లేదంటే లోవర్ బ్రాంచెస్ వాటికి 5000 నుంచి 8000 ప్లస్ ఉండాలి. ఇందులో సిఎస్సి అండ్ ఏఐ అనేది చాలా ఎక్కువ కాంపిటీషన్తో ఉంటుంది. బయోమెడికల్, ఇంజనీరింగ్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వీటిల్లో చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ఇందులో బ్రాంచెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కోర్ బ్రాంచ్, నెక్స్ట్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అంటారు. ఇందులో కోర్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఏఐ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అనేవి ఉంటాయి. ఇందులో స్పెషలైజ్డ్ బ్రాంచెస్ వచ్చేసి ఇంజనీరింగ్ సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇవి స్పెషలైజ్డ్ బ్రాంచెస్లో ఉంటాయి. ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ట్యూషన్ ఫీజ్ అంటే ప్రతి సెమిస్టర్కి వచ్చేసి 1 to 1.2 lakh అనేది ఉంటుంది. ఇంకా టోటల్గా హాస్టల్ ఇంకా మెస్ ఛార్జెస్ వచ్చేసి 20K నుంచి 25K ఉంటుంది. అంటే మీకు టోటల్ ఇయర్కి వచ్చేసి 2.4 to 2.8 lakh అవుతుంది. దీంతోపాటు స్కాలర్షిప్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా లో ఇన్కమ్ స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఆఫ్టర్ ఇంజనీరింగ్ అంటే మేము ఇప్పుడు కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి మాకు ప్యాకేజెస్ అండ్ ప్లేస్మెంట్స్ ఎక్కడే ఉంటాయి. అంటే ఇందులో ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 90 LPA ఉంది. యావరేజ్గా 20 to 25 LPA వస్తుంది. అయితే ఎక్కువగా ఈ కాలేజ్ నుంచి ఎక్కువగా జాయిన్ చేసుకునేటోళ్ళు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గోల్డ్మాన్ సాక్స్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.